అప్పట్లో భజన కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఉధృతంగా చేసేవాళ్ళు. ఒకసారి చూద్దాం. నువ్వు అనుకుంటే అవద్దు స్వామి, నీ నవ్వు వరం, నీ కోపం శాపం. పాపం శ్రీదేవి గారు మాత్రం తప్పించుకున్నారు. అప్పట్లో బయటకు వచ్చారు, చాలా తొందరగానే తెలుసుకున్నారు. పాపం బయటకు వచ్చేసింది ఆ గుండె. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష అమ్మ జన్మనిస్తే జగనన్న ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష, నాకు 2 అన్నలు ఉన్నారు. ఇంతటి గొప్ప ఆలోచన అమ్మఒడి పథకం తీసుకురావాలని మన ముఖ్యమంత్రి గారికి ఎలా తట్టిందో అని అంటున్నారు అధ్యక్ష. బా అంత మురిసిపోతున్నాడు జగనన్న. మామూలుగా ఉండదు జగనన్న. ఏదేమైనా జగన్ గారు అప్పట్లో చేసేటటువంటి కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు, భజన కార్యక్రమాలని చాలా బాగా అసెంబ్లీలో ఎంకరేజ్ చేసేవారు. అసలు అసెంబ్లీ చూస్తుంటే అసలు వాళ్ళకి వాళ్ళే జోకులు వేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే నవ్వుతూ ఉంటారు, వాళ్ళకి వాళ్ళే పొగుడుకుంటారు, వాళ్ళకి వాళ్ళే అన్నీ చేసుకుంటూ ఉంటారు. జగనన్న 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 ఇంతే. ఇక భజన 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 జగనన్న భజన అన్నట్టు ఏదో అంతకుముందు కొంతమంది చేశారనుకోండి అన్ని పార్టీలు, కానీ మరీ ఇంత దారుణమైనటువంటి భజన ఎక్కడా చూడలేదు. అంటే అసలు ఈ 5 ఏళ్ళు అసెంబ్లీయా లేదంటే జగనన్న భజనా బృందమా అని చెప్పేసి కొంతమంది ఉండేవాళ్ళు. పర్టికులర్గా ఇప్పుడు చూసాంగా కొంతమంది వ్యక్తుల్ని. భజన ఆర్కెస్ట్రా ఉంటుంది, జగనన్న భజన ఆర్కెస్ట్రా అసెంబ్లీలో చాలా, లేదంటే ఆయన బహిరంగ మీటింగ్లో ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా జగనన్న గారికి నిజంగా జగన్ గారికి ఆ మాత్రం తెలియదా? చదువుకున్నాడు ఇక కాస్త కోస్తో, ఎక్కడో వెళ్ళి ఎక్కడ చదువుకున్నా అని చెప్తూ ఉంటారు. మరి ఆ మాత్రం తెలియకుండా వాళ్ళందరిని నమ్మేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అవసరమైతే ఆయన భజన చేస్తారు. ఆయన మీద ఎవరన్నా పడితే వాళ్ళ మీదకి వెళ్ళి ఉసిగొలిపోయి కుక్కల కరిచేస్తూ ఉంటారు. ఇదే కార్యక్రమం ఈ 5 ఏళ్ళు జరిగింది. కానీ ఎప్పటికైనా ప్రజలు ఎంత భజన చేసినా మీరు భజన చేసుకుని ఇంట్లో కూర్చొని స్వామి మాకు వద్దు, మీ భజనలు మీరు హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని చేసుకోండి, అందుకే మిమ్మల్ని ఈసారి ఓడిపించి చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి మీకు ఆ భజనా బృందానికి ఇంకా ఎక్కువగా జగన్ గారి చుట్టూ ఈసారి మరి ఇప్పుడు ఏం కనిపించట్లేదు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ భజనా బృందం అసలు ఈ 5 ఏళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్లో మారుమోగిపోయింది ఈ భజనా బృందం. జగనన్న జగనన్న అనుకుంటా, జగనన్న వినిపిస్తుందా అని ఒకళ్ళు అసెంబ్లీలో మళ్ళీ ఆన్ రికార్డుగా కొన్ని లక్షల మంది చూసేటి, కొన్ని కోట్ల మంది చూసే అసెంబ్లీని జగనన్న బాగుందా, నా గుండెకాయ ఏమని కొట్టుకుంటుందో తెలుసా అని అంట ఇంకొకళ్ళు. అసలు ఇలాంటి థాట్ మా జగనన్నకి తప్ప ఎవరికి రాదు. మా జగనన్న దేవుడు, మా జగనన్న అద్భుతం, మా జగనన్న ఇది, మా జగనన్న అది. అసలు ఎవడు ఏమన్నా భజన చేసేవాళ్ళ ఓపెన్ లేడీసే అనుకుంటే వీళ్ళకి మించి మరీ పరమభక్తులు, పరంధామయ్య శిష్యులు అంటారు కదా, ఆ టైపులో ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు. అసలు ఈ 5 ఏళ్ళు ఈ భజనని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి కామెడీని పంచారు. తర్వాత జాగ్రత్తగా ఈ కామెడీని ఇంట్లో చేసుకున్నామా అని పంపించేశారు. పోన్లేండి, హ్యాపీగా ఈసారి అసెంబ్లీని చూస్తే ఎంత హుందాగా నడుస్తుంది అనేది కూడా చూడొచ్చు.